కొత్త మంత్రులు వచ్చినా రాష్ట్రానికి ఒరిగేదేమీ లేదని బీజేపీ నేత ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ అన్నారు. పేరుకే మంత్రులని వారు ప్రజలకు చేసేందుకు ఎలాంటి పవర్ ఉండదని వ్యాఖ్యానించారు. నగరంలోని బీజేపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలో ఉన్న మంత్రులు, డిప్యూటీ సీఎంలు వారి జిల్లాలకు కనీసం వారి నియోజకవర్గాలకు చేసింది ఏమిటని ప్రశ్నించారు. మంత్రులు కేవలం ఉత్సవ విగ్రహాలనని ఎద్దేవా చేశారు. మంత్రులకు అధికారులను బదలాయించాలని సీఎం జగన్ డిమాండ్ చేశారు. మంత్రివర్గంలో బీసీలు ఉన్నప్పటికీ వారి వల్ల బీసీలకు కలిగిన ప్రయోజనం శూన్యమన్నారు. ముఖ్యమంత్రి జగన్ మంత్రులకు స్వేచ్ఛనివ్వాలని మాధవ్ డిమాండ్ చేశారు. మీడియా సమావేశంలో బీజేపీ నేతలు, పార్టీ అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. కూడా ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నూతనంగా అయిన వాళ్ళకి మరింత ఆనందంగా ఉంటుంది. పాత వాళ్ళకు కూడా మిశ్రమ ఆనందం, అంటే మంత్రి పదవి వచ్చింది మిగిలింది అని చెప్పి ఆనందం ఉంటుంది తప్ప ఏ పని చేయడానికి అవకాశం లేదని వాళ్ళకి స్పష్టంగా తెలుసు. నిజంగానే నాకు తెలుసుకోవాలంది, అంటే ఏ మంత్రిని ఎందుకు ఉంచారు, ఏ మంత్రిని ఎందుకు తీసేశారు, అంటే వాళ్ళకి ఏదైనా ప్రోగ్రెస్ పెర్ఫార్మెన్స్ రిపోర్ట్ ఈ ప్రభుత్వం ఏదైనా ఉందా అని చెప్పి మాకు అనుమానం కలుగుతుంది. నిజంగానే బాగా అంటే కొంత బాగా పనిచేసి బాగా ఉన్న వాళ్ళని తీసేశారని ఒక అభిప్రాయం కూడా ఉంది. కొందరైతే బాగా దుందుడుకుని అనేక రకాల వ్యవహారాలు వాళ్ళని కొనసాగించారని చెప్పి అభిప్రాయం కూడా అందరికి కలుగుతుంది. అయితే ఇదేదో పెద్ద సామాజిక పరంగా ఈ రాష్ట్రంలో ఎవరూ చేయలేని విధంగా, గతంలో ఏ ప్రభుత్వం చేయలేని విధంగా చేశామనేది ఒకటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పిన తీరు చూస్తే నిజంగానే బీసీలకి పెద్దపీట ఇచ్చారా అని చెప్పి పెద్ద ప్రశ్న అయితే ఉంది. మంత్రి పదవులు ఇవ్వచ్చు, అనేక కార్పొరేషన్స్ కూడా ఈ ప్రభుత్వం క్రియేట్ చేసింది, 57 కార్పొరేషన్స్ క్రియేట్ చేసింది. నిజంగానే ఏ బీసీ వ్యక్తికైనా ఈ ప్రభుత్వంలో ప్రాధాన్యత ఉందా నేను తెలుసుకోవాలనుకుంటాను. ఏ ఒక్క బీసీకైనా ఈ ప్రభుత్వంలో ప్రాధాన్యత ఉందా అని చెప్పి నా మొదటి ప్రశ్న. నిజంగానే ఈ రాష్ట్రాన్ని 3 ముక్కలు చేసి ముగ్గురికి తాబేదారులకి అప్పచెప్పి ఏ హోదాతో వాళ్ళు వ్యవహారాలు నడిపిస్తున్నారో మనకు తెలుసు. ఈ ప్రాంతానికి సంబంధించి మా పక్క ప్రాంతానికి సంబంధించి వైవి సుబ్బారెడ్డి గారు కానీ, సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానీ, అలాగే మన ఎంపీ విజయసాయిరెడ్డి గారు కానీ, వీళ్ళ చేతిలోనే రాష్ట్రానికి సంబంధించిన మొత్తం వాళ్ళ అధీనంలో ఉంటూ మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ వాళ్లతోనే మాట్లాడి ఏ కార్యక్రమం చేసే పరిస్థితి. ఇంకా దురదృష్టం ఏంటంటే అనేక మంది మంత్రులు వాళ్ళ శాఖకు సంబంధించి నియామకాలు, ప్రమోషన్స్, టెండర్స్ తెలియకుండా జరిగాయనేది వాస్తవం. ఈ విధంగా అంటే రాజ్యాంగేతర శక్తులకి రాజ్యాన్ని అప్పజెప్పి రాష్ట్రాన్ని పనిచేస్తున్న తీరు మన 3 సంవత్సరాల్లో చూడటం జరిగింది. ఇప్పుడు కొత్తగా వచ్చిన మంత్రివర్గ సంబంధించిన వాళ్ళకి నేను అభినందన తెలియజేస్తూ కూడా ఒకంత జాలిపడే. నిరంతరం రోగులకు చిత్తశుద్ధి, అంకిత భావంతో మెరుగైన సేవలు అందించడమే తమ లక్ష్యమని 7 హిల్స్ సీఈఓ వింగ్ కమాండర్ ఎంకే బోస్ తెలిపారు. వైద్య రంగంలో 34 సంవత్సరాలుగా రోగులకు విశేషమైన సేవలు అందిస్తూ ప్రజలందరి మన్ననలు పొందుతున్నామని చెప్పారు. విశాఖ నగరంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ తమ ఆసుపత్రికి వచ్చే రోగుల వ్యాధులను న్యాయం చేసి ఆరోగ్యవంతులుగా క్షేమంగా వారిని పంపించడమే తమ లక్ష్యమన్నారు. రోగులకు చక్కని సేవలు అందించాలనే దృక్పథంతో నిష్ణాతులైన, అనుభవజ్ఞులైన వైద్య సిబ్బందితో పాటు అధునాతన వైద్య పరికరాలను వినియోగిస్తున్నామని చెప్పారు. 24 గంటలు తమ ఆసుపత్రి సేవలు అందిస్తున్నామని తెలియజేశారు. అత్యంత పారదర్శకంగా తమ ఆసుపత్రికి వచ్చే రోగులు ఆరోగ్యవంతంగా ఇంటికి చేరుకోవడమే లక్ష్యంగా సేవలు అందజేస్తున్నామని చెప్పారు. దీంతో తమ ఆసుపత్రి సేవలపై ప్రజల అపారమైన విశ్వాసం నెలకొందని ఎంకే బోస్ పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో రోగులకు మరిన్ని విశిష్ట సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని స్పష్టం చేశారు. ఎక్కడికో వెళ్ళి ల్యాబ్లో టెస్ట్ చేయాలి, ల్యాబ్లో చూసే అవసరం ఉందనుకోండి ఇంకెక్కడికో వెళ్ళి నర్సింగ్ హోమ్ అడ్మిట్ చేయాలి. అలా కాకుండా 3 ఒక్కటే, ఆల్ ఇన్ వన్ ప్లేస్. ఒక పేషెంట్ కనుక లోనికి హాస్పిటల్కి వస్తే 1988లో జరిగిన సంఘటన చెప్తున్నారు. పేషెంట్ ఇక్కడికి వచ్చి ఆయన చూపించుకుని అవసరమైతే ల్యాబ్ ఇన్వెస్టిగేషన్ వెంటనే పక్కనే ఇన్వెస్టిగేషన్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఆ ఇన్వెస్టిగేషన్ తీసుకున్న రిపోర్ట్ మళ్ళీ పేషెంట్ డాక్టర్ గారి దగ్గరికి వచ్చారు. డాక్టర్ గారిని చూపి సంప్రదించుకొని ఆయన మెడిసిన్స్ అవసరం ఓన్లీ మెడిసిన్ రాసి ఇంటికి పంపేవారు. అవసరం ఉండేదని అడ్మిషన్ కావాలంటే వెంటనే ఇక్కడే అడ్మిట్ చేసి 24 గంటలు ఆ డాక్టర్ గారు ప్రాక్టీస్ చేస్తామంటే అది ఓల్డెన్ డేస్లో 10 నర్సింగ్ హోమ్లు చూస్తుండేవారు. అలా కాదు, ఈ హాస్పిటల్లో ప్రాక్టీస్ చేస్తున్న డాక్టర్ గారు 24 అవర్స్ ఆ పేషెంట్కి అవైలబిలిటీ ఉండేటట్టు ఓన్లీ ప్రాక్టీస్. ఈరోజు డాక్టర్ జ్ఞానేశ్వర్ గారు, డాక్టర్ మస్తాన్ రావు గారు, అట్లా చాలా ఫేమస్ డాక్టర్స్ అందరూ కూడా 1988లో మనకి హాస్పిటల్లో స్టార్ట్ చేసినప్పుడు ఓన్లీ షుడ్ ప్రాక్టీస్ ఓన్లీ ఇన్ ద హాస్పిటల్. అంటే 24 గంటలు ప్రాక్టీస్ పేషెంట్ కేర్ ఆ డాక్టర్ ఇవ్వగలిగారు. అంతే అదొకటి ఉండేది.
ఒకసారి చూసేవారు, ఎక్కడ చూసారు క్లినిక్, ఎక్కడికి వెళ్ళిపోయేవారు, ఇంట్లో ఉండేవారు, మళ్ళీ ఎలా పట్టుకోవాలి, అది ఇన్వెస్టిగేషన్, ఆపరేషన్, టెస్టులు చేపిస్తున్నాం, ఆ టెస్టులు తీసుకెళ్ళి ఎప్పుడు రిపోర్ట్ చూపించాలి అంటే చాలా టైం డిలే అయిపోయింది. మా ఉద్దేశంతో బదులు 80 ఫస్ట్గా స్టార్ట్ చేసిన విశాఖపట్నంలో త్రూఅవుట్ ఆంధ్రాలో కూడా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, ఓన్లీ డాక్టర్ అవైలబుల్, యూ షుడ్ నాట్ ప్రాక్టీస్, ఎక్కడా ప్రాక్టీస్ చేయకూడదు, ఆయన ఓన్లీ హాస్పిటల్ ప్రాక్టీస్. దానివల్ల పేషెంట్ యొక్క మంచి న్యాయం జరిగింది. ఆ న్యాయంతో అప్పుడు అలా 98 కానీ చాలా పేషెంట్లు ఫ్లో ఇంక్రీజ్ అయిపోయింది. ఈ కెనాట్ కోపం, ఆ పేషెంట్ 75 హాస్పిటల్ ఉన్న స్ట్రెంగ్త్ చూపించే ఆ పేషెంట్కి ఇవ్వలేక అలా పెంచుకుంటా వెళ్ళిపోయి 300 బెడ్ల హాస్పిటల్ చేసాం. అలా మంచి పేరు గడించి మంచి డాక్టర్లు 24 గంటలు పేషెంట్కి అవైలబిలిటీ, ఏ టైంలో ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా ఇంటికాడ నుంచి మళ్ళీ వచ్చేసి పేషెంట్స్ వస్తారు. అలా కాకుండా నర్సింగ్ హోమ్లో ఉంటే మళ్ళీ చూపించుకుంటే చాలా కష్టం. అది ఆ ఉద్దేశంతో స్టార్ట్ చేసింది హాస్పిటల్. దినదినాలు అభివృద్ధి చేయించాం. ఫస్ట్ ట్రాన్స్ప్లాంట్ త్రూఅవుట్ ద కలకత్తా నుంచి చెన్నై అప్ టు హైదరాబాద్ ఎవరు లేదు చేంజ్ చేసుకున్న బొంబాయిలోనే మేము కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసాం అని ఓపెన్ హార్ట్ సర్జరీస్ మొదలుపెట్టాం. అన్ని బ్రాంచ్లు కూడా ఏదైనా అడగండి, విశాఖపట్నం కొత్త మెడిసిన్ ట్రీట్మెంట్ కానివ్వండి, ఇన్వెస్టింగ్ కావాలంటే ఓన్లీ 7 Hills. మీ అందరికీ తెలుసు. మీ అందరూ ఆశీర్వాదాలతో మేము ఇంకా ఇలా పేషెంట్ కేర్ ఇంప్రూవ్ చేసుకుంటూ పోయాం. దట్ ఈస్ మై వాట్ ఐ వాంట్ టు టెల్ యూ. మీ గురించి మీరేమన్నా అడగాల్సిన క్వశ్చన్ ఉంటే మేము చెప్తాం. నేను కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్. ఇక్కడ నేను పుట్టి పెరగడంతా విశాఖపట్నమే. ఆ తర్వాత నేను చండీగఢ్లో స్పెషలైజేషన్ చేసిన తర్వాత వచ్చి ఇదే హాస్పిటల్లో 2004 నుంచి ఇక్కడ పనిచేస్తున్నాను. ఆల్మోస్ట్ అరౌండ్ 18 సంవత్సరాల ఎక్స్పీరియన్స్. ఈ హాస్పిటల్ పేషెంట్స్కే కాదు, మాకు కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ప్రభుత్వ సేవలు ప్రజల చెంతకే చేర్చాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి జగన్ సచివాలయ వ్యవస్థను ప్రవేశపెట్టారని 35వ వార్డు కార్పొరేటర్ విల్లూరి భాస్కర్రావు చెప్పారు. వార్డులోని సైలేడ పైడితల్లి నాయుడు కళ్యాణ మండపంలో జరిగిన కార్యక్రమంలో వాలంటీర్లకు అవార్డులను ప్రదానం చేసి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా విల్లూరి భాస్కర్రావు మాట్లాడుతూ వాలంటీర్ల వ్యవస్థ ద్వారా పారదర్శకంగా ప్రజలకు తమ ప్రభుత్వం సేవలు అందిస్తుందని చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సచివాలయ వ్యవస్థ దేశంలోనే పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆదర్శప్రాయంగా నిలిచిందని పేర్కొన్నారు. వాలంటీర్లు ప్రజలకు అందిస్తున్న సేవలను వెలకట్టలేనివని అన్నారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ జనరల్ కమిషనర్ వెంకటరమణ, స్థానిక వైసీపీ నేతలు, కార్యకర్తలు, సచివాలయ సిబ్బంది, జీవీఎంసీ అధికారులు పాల్గొన్నారు. 75 సంవత్సరాల ప్రజాస్వామ్య చరిత్రలో ప్రతి ఒక్క నాయకుడు కూడా పుస్తకాన్ని, గాంధీ గారు రచించిన పుస్తకాన్ని కానివ్వండి, గాంధీ గారి కలగన్న గ్రామ స్వరాజ్యాన్ని కూడా రావాలి రావాలి కావాలి అన్న వాళ్ళే కానీ ఏ ఒక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా ఆచరణలోని అమలులోని పెట్టలేని గ్రామ స్వరాజ్యాన్ని మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఆచరణలో తీసుకొచ్చి ప్రభుత్వ విలువైన సేవలన్నీ కూడా అందుబాటులో తీసుకొచ్చిన ఘనత మా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది. అలాగే ఆయన మానసపుత్రి కానీ ఈ వాలంటరీ సచివాలయ వ్యవస్థ కూడా ఆయన ఏవైతే కలలు కని ఈ గ్రామ వాలంటరీ సచివాలయ వ్యవస్థని నిర్మాణం చేపట్టి ప్రజలకు అందుబాటులో తేవడం జరిగిందో ఆయన కలలకు తగ్గట్టుగా ఈ సచివాలయ వ్యవస్థ అడ్మిన్స్ కానివ్వండి, వాలంటీర్స్ కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా వెల్ఫేర్స్ కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా సేవలు అందించడంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఎండనక, రాత్రనక, పగలనక, వాననక ప్రతి చోటకి కొండనక, కోననక, గుట్టనక ప్రతి చోటకి కూడా మూల ఉన్న ప్రతి ఒక్కరి దగ్గరికి కూడా వెళ్ళి ప్రభుత్వానికి సంబంధించిన సేవలన్నీ కూడా అందించడంలో ఈ వాలంటరీ వ్యవస్థ సఫలీకృతమైందని చెప్పేసి మీ అందరికీ కూడా సభాముఖంగా తెలియజేసుకుంటూ అటువంటి సేవా కార్యక్రమాలు సక్సెస్ఫుల్గా గవర్నమెంట్ ప్రభుత్వ సేవల్ని అందిస్తున్న ఈ వాలంటరీ వ్యవస్థని ఈరోజు మనం గౌరవించుకోవడం ఎంతైనా సరే ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆ వాలంటరీ సచివాలయ వ్యవస్థ ప్రతి ఒక్కరికి కూడా సేవా మిత్ర, సేవా రత్న, సేవా వజ్ర అను అవార్డుల్ని ఇవ్వడం జరుగుతుంది. ఇటువంటి కార్యక్రమంలో నేను కూడా పాలు పంచుకున్నందుకు మానవ సేవే మాధవ సేవ, ఇటువంటి మానవ సేవలో నిమగ్నమైన మా వాలంటరీ సచివాలయ వ్యవస్థలందరిలో ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న చర్యల ఫలితంగా దేశంలో కరోనా గణనీయంగా తగ్గుముఖం పట్టిందని బీజేపీ నేత, రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింగరావు తెలిపారు. విశాఖ ఎంబీపీ కాలనీలో గల ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రంలోని వ్యాక్సినేషన్ సెంటర్ను ఆయన పరిశీలించారు. సెంటర్ ద్వారా ఎంతమందికి వ్యాక్సిన్ ఇచ్చారో అడిగి తెలుసుకున్నారు. వైద్య సిబ్బంది ప్రజలకు అందించిన సేవలను ప్రశంసించారు. ఈ సందర్భంగా నరసింగరావు మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వహించిందన్నారు. ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్ అందజేసి కరోనా మహమ్మారి వ్యాప్తిని సమర్థవంతంగా కేంద్ర ప్రభుత్వం అరికట్టగలిగిందని చెప్పారు. 35,000 కోట్ల రూపాయలతో కేంద్ర ప్రభుత్వం వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టిందని నరసింగరావు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మాధవ్తో పాటు పలువురు బీజేపీ నేతలు పాల్గొన్నారు. వ్యాక్సిన్స్ ని ఉచితంగా
ప్రతి ఒక్క నాగరికుడికి, ప్రతి ఒక్క పౌరుడికి ఉచితంగా వ్యాక్సిన్ ఇచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వమే ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వాలకు కావాల్సినటువంటి పూర్తి సహాయ సహకారాలు కూడా కేంద్ర ప్రభుత్వం అందించింది. అన్ని వ్యాక్సిన్ సెంటర్స్కి తరలించడం, వ్యాక్సిన్కి కావాల్సిన ధనాన్ని సంబంధిత కంపెనీలకు చెల్లించడం, దాదాపుగా 35,000 కోట్ల రూపాయలని వ్యాక్సినేషన్ ప్రక్రియకే కేటాయించడం, చొరవ తీసుకొని కంపెనీలతో మాట్లాడి ప్రత్యేక ధరలకి వ్యాక్సిన్ తయారయ్యి మనకు లభించేలా చేయటం, ఇది ఖచ్చితంగా ఈ భారత చరిత్రలో, ప్రపంచ చరిత్రలోనే ఒక మరవరాని అధ్యాయం. దీన్ని ఖచ్చితంగా భవిష్యత్తులో మరి ఇటువంటి ఆరోగ్య ప్రణాళిక ఎప్పుడు చేపట్టినా దీన్ని కేజీఎఫ్ చాప్టర్ 2 చిత్ర బృందం విశాఖలో సందడి చేసింది. ఈ నెల 14న ఈ సినిమా విడుదల చేయనున్న సందర్భంగా చిత్ర ప్రమోషన్లో భాగంగా మీడియా సమావేశం నిర్వహించారు. చిత్ర హీరో రాకింగ్ స్టార్ రియాజ్ మాట్లాడుతూ కేజీఎఫ్ చాప్టర్ 2 విజయవంతం కావడం ఖాయమన్నారు. అన్ని వర్గాల వారిని ఈ చిత్రం ఆకట్టుకునే విధంగా తీర్చిదిద్దడం జరిగిందన్నారు. విశాఖ బీచ్ ఎంతగానో నచ్చిందని, భవిష్యత్తులో విశాఖలో తన సినిమాలు చిత్రించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటానని చెప్పారు. తనను అభిమానిస్తున్న తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఉభయ తెలుగు రాష్ట్రాలు సినిమా టికెట్ల ధరలను పెంచి సినిమా పరిశ్రమను ఆదుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. తన చిత్రంలో సంజయ్ దత్, రవీనా టాండనా, రావు రమేష్, ప్రకాష్ రాజ్ తదితరులు నటించారని యాష్ తెలిపారు. వారాహి సంస్థ అధినేత కొర్రపాటి మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ షుడ్ సే, లాస్ట్ టైం నేను వచ్చాను వైజాగ్కి, కానీ ఈ రోడ్కి రాలేదు. ఈ బీచ్ రోడ్, ఇట్స్ బ్యూటిఫుల్, సూపర్, అండ్ ఐ థింక్ there's something about this city. I'm not just saying it for the sake of impressing you people, or ఊరికే ఏదో చెప్పాలి అని చెప్పలేదు. నిజంగా చాలా నచ్చింది నాకు. ఇప్పుడు అడిగాను నన్ను, సార్ లాస్ట్ టైం ఎందుకు తీసుకురాలేదు ఇక్కడ, ఇంత బాగుంది, రైట్ ఆపోజిట్ ద బీచ్ అని. యు గైజ్ ఆర్ లక్కీ. చాలా థ్యాంక్స్ అండి. నేను ఎప్పుడు ఎక్కడైనా అదే మాట చెప్తున్నాను. మీరు ఇంత ప్రేమ ఇచ్చారు, ఇంత పెద్దగా, ఇంత ఐ డోంట్ హ్యావ్ వర్డ్స్ టు ఎక్స్ప్రెస్. మీరు రిసీవ్ చేసుకున్న the way you have received me, I don't have any words to express. I can just thank you all. Telugu prekshakuriki, we have done something with lot of love and with lot of passion. Idi mana director Prashant Neil, mana DOP Bhuvan Gowda, all my technicians, my producer Vijay Kirgandur, oka manchi cinema family tho కూర్చొని you should enjoy. దానికోసం చేశాము. అండ్ ప్రెస్కు థ్యాంక్స్ చెప్తానండి. యు హవ్ బీన్ రియలీ సపోర్టివ్. అండ్ అలాగే చూడండి, సినిమా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. తెలుగు ఇరగతీస్తున్నానా? ఎఫర్ట్ వేస్తున్నానండి. మీరు ఇంత ప్రేమ ఇస్తే అంతైనా ఐ థింక్ ఫ్రమ్ మై సైడ్ ఇట్ బికమ్స్ రెస్పాన్సిబిలిటీ. చేస్తాను. మేము తాడపత్రిని షూటింగ్ చేసాము లాస్ట్ టైం. ఐ థింక్ ఈవెన్ వైజాగ్. నా ఆఫ్టర్ లుకింగ్ ఎట్ దిస్ ప్లేస్, డెఫినెట్లీ వీ షుడ్ డూ సంథింగ్. చేద్దాం సార్. ఎవరు అడుగుతారండి? ఎనీవన్? నో, దే ఆర్ ప్రింట్ మీడియా పీపుల్ ఆల్సో. సో ఆన్లోనే ఉంది భయ. సారీ సార్, నాకు తెలీదు. ఇఫ్ దట్ ఈస్ ద థింగ్, because all of journalists are waiting for you for last 1.5 hours because lot of problems are there. నాకు ఐడియానే లేదు సార్. నేను ఎక్కడ తీసుకెళ్తున్నారో అక్కడ వెళ్తున్నాను. ఆ ప్రోగ్రామ్ ఎలా సెట్ అయిందో తెలియదు. ఇఫ్ 10 minutes లేట్ అయితే కూడా, అండ్ ఐ నో ద వాల్యూ ఆఫ్ టైం. ఇప్పుడు మీరు నౌ ఓన్లీ ఐ గాట్ టు నో ఎలా ప్లేన్స్ అలా ఇలా కొన్ని టేక్ ఆఫ్ అది ఇది పర్మిషన్ ఇది అవుతుందో. ఎవ్రీబడి ట్రైస్. ఐ ఆల్సో హ్యావ్ నాట్ స్లెప్ట్. బట్ ఇక్కడ స్టేట్ గవర్నమెంట్కి సంబంధించి ఇక్కడ 2 స్టేట్లలో కూడా టికెట్ ప్రైస్ పెంచాలని ఒక డిమాండ్ చేశారు. ఇది ఎక్కడి వరకు కొలుక్కు వచ్చింది, అసలు జరుగుతుందా ఇది? సార్ అవుతుంది అనుకుంటాను సార్. ఎందుకంటే ఇట్స్ బోత్ ద గవర్నమెంట్స్ హ్యావ్ బీన్ వెరీ సపోర్టివ్. దే హ్యావ్ టోల్డ్ దట్ ఇట్స్ అన్ అంబిషియస్ ఫిల్మ్. ఇంత పెద్ద సినిమా ఇది ఒక ఇండియా లెవెల్లో చూస్తున్నారు సార్. అన్ని స్టేట్ అన్ని స్టేట్ అన్ని every government has to come together for, as Indians, if we can achieve something big cinema industry ki. ఇంకొక పాయింట్ ఏంటంటే, we have shot in Andhra Pradesh also and Telangana also, so it's also part of Telugu industry also, you can say, because we have spent money here. People have worked here. All the technicians from Telugu industry have worked.
it's high time we have to understand that what is the vision and how all you can support. Like audience ఎలాగే ఇక్కడ వచ్చి టికెట్ కొని అలా సపోర్ట్ చేస్తున్నారో గవర్నమెంట్ ఈజ్ వెరీ సపోర్టివ్. ఐ థింక్ అఫీషియల్ స్టేట్మెంట్ వీ విల్ డెఫినెట్లీ డూ. ఇప్పుడు నేను ముందుగా మాట్లాడేస్తే తప్పవుతుంది, బట్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ దట్ ఆయన సపోర్ట్ చేస్తారు. బికాస్ ఐ బిలీవ్ వీ ట్రూలీ డిజర్వ్ దట్ కైండ్ ఆఫ్ సపోర్ట్. బికాస్ కోవిడ్ జరిగింది, చాలా లాసెస్ అయింది, పెద్ద బడ్జెట్, పెద్ద రిస్క్, ఇంట్రెస్ట్ రేట్స్ అని. సో ఐ థింక్ వీ నీడ్ దిస్ కైండ్ ఆఫ్ సపోర్ట్ స్పెషల్లీ నౌ ఫ్రమ్ గవర్నమెంట్. మళ్ళీ తర్వాత మేబీ విల్ బికమ్ మోర్ స్ట్రాంగర్ అండ్ అది వర్కౌట్ అయితే అప్పుడు కూడా వీ విల్ ఆల్సో సపోర్ట్ అండ్ విల్ కమ్ హియర్. విల్ వాట్ ఎవర్ గవర్నమెంట్ యాజ్ అ గవర్నమెంట్స్ విజన్ వీ విల్ డెఫినెట్లీ బీ పార్ట్ ఆఫ్ ఇట్. Sir, there are lot of difference. చాలా బాగుంది సార్. అది Is there any planning to act in Bollywood? ఎందుకండి మాకేం తక్కువ. వి షుడ్ ఫీల్ ప్రౌడ్ అబౌట్ మనకి ఏముందో, మన ప్రేక్షకులు ఎలా మనకి సపోర్ట్ చేస్తున్నారో దానే చాలు. ఐడియా వాస్ బేసికలీ టు గెట్ మోర్ పీపుల్. నేను ఎక్కడో ఏదో ఇండస్ట్రీకి వెళ్ళాలి అని కాదు, ఎక్కడి నుంచో వర్క్ చేస్తే కూడా అందరూ అది సెలబ్రేట్ చేయాలి. అండ్ ఎస్, ఐ హ్యావ్ ఇమ్మెన్స్ రెస్పెక్ట్ టువర్డ్స్ ఎవ్రీ అదర్ ఇండస్ట్రీ. అండ్ మన సీనియర్స్ ఇప్పుడు సంజయ్ దత్ సార్ కావచ్చు, రవీనా మేడం అవ్వచ్చు, అండ్ ఇక్కడ రావ్ రమేష్ గారు ఉన్నారు, చాలా బాగా పర్ఫామ్ చేశారు. ప్రకాష్ రాజ్ ఉన్నారు. సో దెర్ ఆర్ మెనీ పీపుల్. సో ద ప్లాన్ ఏంటంటే ఇప్పుడు ఒక అన్ని ఇండస్ట్రీలతో కలిపి ఒక ఆల్ యాక్టర్స్ తీసుకొని మంచి స్టోరీ చెప్పొచ్చు. దట్స్ ద విజన్ అండ్ ఐఎమ్ హ్యాపీ దట్ ఐఎమ్ ఏబుల్ టు వర్క్ విత్ సచ్ లెజెండరీ యాక్టర్స్. సార్ అది ఎప్పుడు నాది అంటే తప్ప, ఇఫ్ ఐ సే ఇట్ ఈస్ మైన్ it will be a mistake. It's because of kind of people who joined hands. మన డైరెక్టర్ విజన్, ఆయన స్క్రిప్ట్, ఆయన క్రియేట్ చేసిన వరల్డ్, మన డిఓపి ప్రజెంట్ చేసిన అలాంటి టోన్, మన ప్రొడ్యూసర్ ప్యాషన్, ఆయన తీసుకున్న డిసిషన్స్, ఇదన్నీ పెట్టి పాన్ ఇండియాలో అలాంటి సక్సెస్ దొరికింది. మన మ్యూజిక్ డైరెక్టర్ వర్క్ అవ్వచ్చు, మన ఆర్ట్ డైరెక్టర్ వర్క్ అవ్వచ్చు, ఎవ్రీ స్మాల్ డిపార్ట్మెంట్. కానీ నాకేదో అది నమ్మకం ఉండింది. అంటే ఏదైనా ఒక మంచి పని చేస్తే, ఒక మంచి ఉద్దేశంతో వెళ్తే అందరూ మీకు సపోర్ట్ చేస్తారంటారు కదా, దాని మీద నాకు ఎక్కువ నమ్మకే. ఎందుకంటే చిన్న స్మాల్ రోల్స్ చేసుకొని ఒక స్మాల్ టౌన్ నుంచి వచ్చి నేను స్టార్ అవుతానని బికాస్ ఐ బిలీవ్డ్, నాకు అది దొరికింది. ఇప్పుడు because I believed that this film had potential, I forced everybody to come out and experiment. చూడండి, అందరూ మీరు ఎంజాయ్ చేస్తున్నారు. తెలుగులో ఇలాంటి నాకు ఎక్కడ పోతే కూడా, ఎక్కడ వెళ్తే అక్కడ మీరు అలాంటి రెస్పెక్ట్ ఇస్తున్నారు. సో అది జరిగింది వన్స్ ఐ బిలీవ్డ్. సో ఇఫ్ ఐ కెన్ బిలీవ్ దట్ నెక్స్ట్ మూవీ ఆల్సో విల్ ఫిగర్ అవుట్ అవే. ఏదో ఒక వస్తుంది సార్, ఏదో ఒక డైరెక్టర్ మన కోసం డే అండ్ నైట్ వర్క్ చేస్తుంటున్నారు, ఏదో ఒక రైటర్ ఏదో ఆలోచిస్తున్నారు. ఇట్స్ మోస్ట్లీ అబౌట్ దెమ్ సార్. టెక్నీషియన్స్ ప్రజెంట్ చేస్తారు. నా డిసిషన్ ఈజ్ సింపుల్, ఎలాంటి సినిమా సెలెక్ట్ చేసుకోవాలి ఆ డిసిషన్ టైంలో మీరు చెప్పినట్టే నేను చాలా రెస్పాన్సిబుల్గా ఫస్ట్ నేను ఎంజాయ్ చేయాలి, ఫ్యాన్స్ ఎంజాయ్ చేయాలి, దాన్ని పెట్టుకొని డిసిషన్ తీసుకుంటాను సార్. ఐ డోంట్ సే థింగ్స్ ఫర్ ద సేక్ ఆఫ్ సేయింగ్. ఐ వుడ్ లవ్ టు, బట్ నాకు తెలియదు సార్. ఇదంటే మన దేర్ ఆర్ సో మెనీ పీపుల్ హూ విల్ డిసైడ్. నేను ఒక మాట చెప్పొచ్చు, ఐ వుడ్ లవ్ టు కమ్ సార్. అది అందరూ డిసైడ్ చేయాలి. ఆల్రెడీ ఒక ఈవెంట్ చేస్తాను అలాంటి మాట్లాడారు. ఐ డోంట్ నో వాట్ వెంట్ రాంగ్ అండ్ ఇట్స్ నాట్ ఇన్ మై కంట్రోల్. సో ఇఫ్ ఐ ప్రామిస్ దెన్ ఎవ్రీథింగ్ విల్ బి అ ప్రాబ్లమ్, బట్ ఐ వుడ్ లవ్ టు డూ దట్. చూద్దాం సార్. ఇట్ ఈస్ అ కైండ్ రిక్వెస్ట్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ వైజాగ్ సార్, సాయి సార్. అండి మన డైరెక్టర్ షూటింగ్ స్టార్ట్ చేసి ఒక ఫ్యూ డేస్ షూటింగ్ తర్వాత ఆయన వచ్చి నాతో మాట్లాడారు. నేను ఇంకా ఇమోషనల్ యాంగిల్ ఈ సెట్ నుంచి ఈ ఒక పోర్షన్ నుంచి తీయొచ్చు, నాకేదో నేను రష్ చేస్తున్నానని ఫీల్ వస్తుంది అని హీ టోల్డ్ మీ. బట్ ఇట్ వాజ్ ఆల్రెడీ షూటింగ్ స్టార్ట్ అయిపోయింది. దెన్ వీ హ్యాడ్ టు టేక్ ఎ డిసిషన్. మన ప్రొడ్యూసర్ మేమంతా కూర్చొని వీ స్టార్టెడ్ డిస్కసింగ్ అండ్ we kind of understood what are the merits and demerits. We calculated it.
తర్వాత డైరెక్టర్ అలా ఎంజాయ్ చేయాలి ఫస్ట్, ఆయనకి అది కంఫర్ట్ ఉండాలి అని వి సెడ్ ఎస్. బట్ నౌ వైల్ టాకింగ్ రీసెంట్లీ ప్రశాంత్ టోల్డ్ దట్ డెసిషన్ వాజ్ టేకెన్ ఫార్ అలాంటి సెకండ్ హాఫ్లో పెద్ద బడ్జెట్ కావాలి, మన సక్సెస్ దొరికితే ఇంకా పెద్దగా చేయొచ్చు అనే ఫీల్తోనే ఆయన చేశారు. బట్ లక్కీలీ దట్ వర్క్డ్ అవుట్ వెల్. మేము డిస్కస్ చేసుకొని స్క్రిప్ట్ వర్క్ చేసుకొని మై బిగ్గెస్ట్ టెన్షన్ వాజ్ ఫర్ ద ఫస్ట్ పార్ట్. ఎందుకంటే అక్కడ ఏదైనా మిస్ అయితే సెకండ్ పార్ట్ జరగదు. బెస్ట్ స్టోరీ సెకండ్ పార్ట్లో ఉండింది, బెస్ట్ డ్రామా సెకండ్ పార్ట్లో ఉండింది. బట్ సమ్హౌ వీ కైండ్ ఆఫ్ పుల్డ్ ఇట్ ఆఫ్ అనుకుంటా. మళ్ళీ పాన్ ఇండియా తీసుకొని వెళ్ళింది, ఇంకొక ప్లస్ అయిపోయింది. ఇప్పుడు మీరు ఏం చూస్తారో సెకండ్ హాఫ్, దట్ ఈస్ ఆల్ బికాస్ సెకండ్ పార్ట్, దట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ ద లవ్ అండ్ సపోర్ట్ ఎవ్రీబడి ఇన్ దిస్ కంట్రీ. ఆడియన్స్ హ్యావ్ గివెన్ us, so I should thank them. My second question is, sir, మీరు absolutely no changes, sir. ఎందుకంటే స్టోరీ రెడీ అయిపోయింది, షూటింగ్కి వెళ్ళాము, షూటింగ్ చేస్తున్నాం. అప్పుడు ఫస్ట్ హాఫ్లో చాలా చేంజెస్ జరిగింది. ఫస్ట్ పార్ట్లో చాప్టర్ 1లో సంజయ్ దత్ సార్ గురించి ఫ్రమ్ ద బిగినింగ్ డైరెక్టర్ హ్యాడ్ హిమ్ ఇన్ మైండ్. సో అది కూడా ఇట్ ఈస్ నాట్ ఫర్ ద మార్కెట్. అఫ్ కోర్స్ ఆయన వచ్చింది ఆ మార్కెట్లో కూడా వీ విల్ హ్యావ్ అ బిగ్గర్ ఇంపాక్ట్, అది ఐ డోంట్ డినై. బట్ అట్ ద సేమ్ టైమ్ ఇట్ వాస్ జెన్యున్లీ ఫర్ దట్ మ్యాన్, దట్ యాక్టర్, and what he brings in as an actor, or in case of Ravina ma'am or most of the people, that was the whole idea. మళ్ళీ చూద్దాం సార్, ఫస్ట్ ఇది నేర్చుకోవాలి కదా. ఫస్ట్ చాప్టర్ అదే, సెకండ్ చాప్టర్ అదే. ఓవర్ కాన్ఫిడెన్స్ మనకు లేదు. మీరు ఓకే అంటే నెక్స్ట్ చూద్దాం, నో అంటే వెళ్ళిపోదాం అంతే. Hello. Because there is a belief system in me, KGF has happened. And KGF change ఏంటి? See, I'm talking to you, this is a change. Speaking in Telugu, this is a change. Correct. Everybody are giving this kind of reception, love in every state. That is a change. Inside me it is same. I am a greedy actor who wants too much of attention, too much of love, too much of whistle and kaitattal antaru. What is the Telugu? I think I said Tamil in between. Kasiya? కసి కాదు, క్లాప్స్కి ఏమంటారు, చప్పట్లు. చప్పట్లు ఎక్కువ కావాలి, అదే నా చేంజెస్. అదే ఎప్పటి నుంచి ఉండిందే, ఇంకా ఎక్కువ అయింది ఇప్పుడు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. లేట్ అయినందుకు. బట్ ఇది రీప్లేస్ చేయాలంటే వైలెన్స్ డైలాగ్ అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అండ్ వన్ మోర్ థింగ్, ఇప్పుడు డైలాగ్ వైలెన్స్ తర్వాత సైలెన్స్ ఉండదండి. అందుకే ఫస్ట్ చెప్పేస్తాను ఆన్సర్ మీకు, తర్వాత నేను వైలెన్స్కి వస్తాను. ఇట్స్ అబౌట్ డైరెక్టర్స్. అగైన్ ఐ డోంట్ థింక్ ఎనీ యాక్టర్ విల్ హ్యావ్ అ ప్రాబ్లమ్ ఇఫ్ they maintain that balance and they will not disappoint my fans, or my character is presented well, or we really justify the cinema. And if a cinema is a successful project also, every actor will be happy. It's nothing to do with my decision. If you ask me, would I be interested? Why not if the script is good? And sorry, English బాగుంటే, స్క్రిప్ట్ బాగుంటే ఏ యాక్టర్ అయినా ఓకే అంటాడు. సో ద పాయింట్ ఇస్, అలాంటి క్యారెక్టర్స్ని బ్యాలెన్స్ చేసే డైరెక్టర్స్ ఉండాలి. ఇఫ్ దే ఆర్ దేర్, ఇఫ్ దే కమ్ అప్ విత్ అ స్క్రిప్ట్, ఆ స్క్రిప్ట్ బాగుంటే చేద్దామండి, ఏ ప్రాబ్లం ఏం లేదు. ఆడియన్స్ కొన్ని 2 hours, 2.5 hours కొన్ని సీన్స్ మేము లేదు అనుకుంటారు, అంటే కదా సినిమా బాగుంటే చాలు. తెలుగు తమ్ముళ్ళు బాదురే బాదుడు పేరుతో పూర్ణ మార్కెట్ సమీపంలో గల శ్రీ దుర్గమ్మ ఆలయం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. 35వ వార్డు టీడీపీ అధ్యక్షుడు బొచ్చ రామిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఆందోళన కార్యక్రమంలో దక్షిణ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గండి బాబ్జీ పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ కొవ్వొత్తులతో ఈ ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా బొచ్చ రామిరెడ్డి మాట్లాడుతూ పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి జగన్ వైఫల్యం కారణంగానే రాష్ట్రంలో విద్యుత్ కొరత ఏర్పడి ప్రజలు అల్లాడిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటున్నాయని, పెట్రోల్, డీజిల్ పై రాష్ట్ర ప్రభుత్వం సుంకాలు తగ్గించాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి జగన్ అసమర్థ పాలనతో ప్రజలు అనేక అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆందోళన కార్యక్రమంలో టీడీపీ నేతలు మన్నం బాలాజీ, సూర్యప్పారావు, కార్యకర్తలు పాల్గొన్నారు. వాట్సాప్లో మెసేజ్లు పెట్టి ఇబ్బంది పెట్టే పరిస్థితి, ప్రతి ఒక్కటి కూడా రేట్లు పెంపుడే ధర తప్ప కానీ తగ్గింపు ధర రేట్లు
దాని మీద తెలుగుదేశం పార్టీ పరంగా తెలుగుదేశం పార్టీ ఆదేశాల ప్రకారంగా మొత్తం 175 కాన్స్టిట్యూన్సీలు కూడా డోర్ టు డోర్ తిరిగి ఇంటింటికి ఒక అగ్గిపెట్టి ఒక కొవ్వొత్తు పంచడం జరుగుతుంది. మా గండిబాబుజీ గారు నియోజకవర్గ ఇన్ఛార్జి సంస్థలో ఈవేళ మా ఫస్ట్ స్టార్టింగ్ దుర్గాలమ్మ తల్లి గుడిలో వచ్చి 35వ వార్డులో కల్లుపాకల్లో డోర్ టు డోర్ తిరిగి పంచడం జరిగింది. అలాగే మా వార్డు కమిటీ కానీ బూత్ కమిటీ కానీ అందరూ కూడా దీనికి సహాయ సహకారాలు ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసే ప్రతి ఒక్కరు కూడా చాలా ఆనంద ఉత్సవాలతో ఉండేవారు. ఎప్పుడైతే వైఎస్ఆర్ పార్టీ వచ్చిన తర్వాత ఈ ధర్నా ఇప్పుడు ఈ కరోనా వచ్చిన తర్వాత ఈ రాష్ట్రానికి సీఎం అయిన తర్వాత అంతా ప్రజలకు ఇబ్బంది అయ్యే పరిస్థితి తప్పకని ప్రజలు సుఖశాంతిలో ఉండే పరిస్థితి అయితే కాదు. దాని దృష్టిలో రాష్ట్రం మొత్తం మీద కూడా పోరాటాలకు కానీ ధర్నాలకు కానీ బంధులకు కానీ కరెంటు బిల్లు మీద మటుకు కరెంటు ఛార్జీలు తగ్గించాలని ధర్నాలు చేసి ఇవాళ మా కాన్స్టిట్యూషన్లో ప్రతి ఒక్క వార్డులు కూడా 13 వార్డులు ఇవాళ కార్యక్రమం పెట్టారు. అలాగే ఈ వేళ నుంచి 25వ తారీఖు వరకు కూడా కంటిన్యూ 5 నుంచి 7 వరకు కూడా డోర్ టు డోర్ ప్రతి ఒక్క వార్డులో కార్యక్రమం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు అదే సీఎంకి జగన్మోహన్ రెడ్డి కోరుకున్నది ఒకటే, ప్రజలు మట్టుగా ప్రజలుగా లేకుండా ఉన్నారు. అది మట్టుగా మనస్ఫూర్తిగా ప్రజలు దృష్టి పెట్టుకొని ప్రముఖ ద్విచక్ర వాహన ఉత్పత్తి సంస్థ అయిన హీరో మోటార్ అధునాతన హంగులతో సరికొత్త ద్విచక్ర వాహనాన్ని మార్కెట్లోకి విడుదల చేసింది. హీరో మోటార్ కార్పొరేషన్ నేషనల్ సేల్స్ హెడ్ ఆశుతోష్ వర్మ మహా విశాఖ మార్కెట్లోకి విడుదల చేశారు. మదిలపాలెం రోడ్లో గల శ్రీహర్ష మోటార్ షోరూంలో డెస్టినీ ఎక్స్పెక్ట్ పేరుతో 125cc గల ద్విచక్ర వాహనాన్ని ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆశుతోష్ వర్మ మీడియాతో మాట్లాడుతూ అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ద్విచక్ర వాహనంలో ఎన్నో సదుపాయాలున్నాయని తెలిపారు. డెస్టినీలో ఇప్పటికే 2 వేరియంట్లలో లభ్యమవుతున్నాయని, తాజాగా డెస్టినీ ఇస్టెక్ వినియోగదారులకు ఎంతగానో ఆకట్టుకోవడం ఖాయమన్నారు. శ్రీహర్ష మోటార్స్ అధినేత మాట్లాడుతూ ఈ కొత్త ద్విచక్ర వాహనం అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంటుందని అన్నారు. ఈ వాహనానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయని, ఆధునిక వస్తువులు బైక్ డ్రైవ్ చేసే వారికి చక్కని అనుభూతి కలిగిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో హీరో మోటార్ సంస్థ ప్రతినిధులు, పలువురు ప్రముఖులు, కొనుగోలుదారులు పాల్గొన్నారు. Extra features for customers. I would encourage customers to come and try out this it comes with retro styling and Disney as a product in this category provides the best mileage that this category can provide. So I urge every customer to come to our dealerships, try the product and help us get the customer experience. How many kilometers per mileage? Mileage is dependent on the way you ride. Okay. All we can promise is that in this category, this is the best mileage that you can get. And is the company is giving mileage? So as I said, mileage is dependent on how you ride. In the right constraints, you get the best mileage. But this scooter will give you the best mileage in the 1.5cc category. It's a promise. Approximate kilometers, sir. I will still encourage you to come and ride it. Because some 60 or 70 kilometers per liter will not disappoint you. That's what I can. Okay. ఫస్ట్గా మన నేషనల్ సేల్స్ హెడ్ అశుతోష్ వర్మ గారు అండ్ మన జోనల్ మేనేజర్ ప్రదీప్ సార్ అండ్ స్టేట్ హెడ్ త్యాగరాజన్ గారు ద్వారా అన్వీల్ అవ్వడం జరిగింది. ఇవాళ కొత్త డెస్టినీ ఎక్స్టెక్ బండి చూసే ఉంటారు మీరు. సో ఆల్ న్యూ డెస్టినీ ఎక్స్టెక్. డెస్టినీలో ఆల్రెడీ 2 వేరియంట్స్ ఉన్నాయి, డెస్టినీ BX అండ్ డెస్టినీ ప్లాటినం అని చెప్పి. ఇదొక 3rd వేరియంట్ తీసుకురావడం జరిగింది. ఇది ఎక్స్టెక్ పేరులోనే ఉంది, కొంచెం టెక్నాలజీ అండ్ న్యూ ఫీచర్స్ అన్ని యాడ్ చేయడం జరిగింది ఇందులో బండిలో. ఎస్పెషల్లీ బ్లూటూత్ కానీ SMS కాల్ అలర్ట్స్ కానీ మనకి బండిలో ఆటోమేటిక్గా ఎనేబుల్ అయ్యి ఉంటాయి. మనం స్మార్ట్ ఫోన్స్ ఎలా వాడుతున్నామో బండి కూడా స్మార్ట్ అయింది. సో ఇది 125cc సెగ్మెంట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రొడక్ట్. అండ్ మైలేజ్ పరంగా కూడా ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో ఆల్రెడీ డెస్టినీ ఎక్కింది. సో ఈ డెస్టినీ ఎక్స్టెక్తో కూడా కొత్త మైల్ స్టోన్ అచీవ్ చేయాలనుకొని హీరో మోటార్ కార్ప్ వాళ్ళు ఈ కొత్త బండిని లాంచ్ చేయడం జరిగింది. ఇందులో 5 కలర్స్ ఉన్నాయండి, మీరు చూసింది 1 కలర్ ఇది. సో ఇది కొంచెం ప్రీమియం లుక్స్ అండ్ టెక్ పరంగా కూడా బండి చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది. డెఫినెట్గా ఒకసారి టెస్ట్ రైడ్ చేయండి హర్ష మోటార్స్లో. అండ్ థ్యాంక్ యూ. ప్రైస్ ఎంత? ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చి 80,420 అండి. సో కంపెనీ కంప్లీట్లీ ఫ్యామిలీ బండి. సో మొత్తం ఫ్యామిలీ కస్టమర్స్కి అండ్ ఎస్పెషల్లీ యూనిసెక్స్ బండి, మేల్స్ కానీ ఫీమేల్స్ కానీ ఎవరైనా వాడచ్చు.